ప్రియులరా, బాగున్నారా? దేవుని వాక్యము క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము లూకాసు వార్త 7వ అధ్యాయము 50వ వచనం. అందుకాయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము కలిగిన దానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ప్రభువైన యేసు ఉన్నప్పుడు పాపాత్మురాలైన ఒక స్త్రీ పరిగెత్తుకుంటూ వచ్చి తన కన్నీళ్లతో ఆయన పాదములను కడిగి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచి తనతో తెచ్చిన అత్తరుతో ప్రభుని ఆమె అభిషేకించింది. ఆమెను చూసి యేసును పిలిచిన ఆ పరిసయ్యుడు తన మనస్సులో దురాలోచన ఉంచుకొని, ఆమె ఎలాంటిదో, ఈమె ఆయనను తాకుచున్నదే అని వాడు అనుకున్నాడు. యేసు వాని మనసులో ఉన్న భావాన్ని ఎరిగి వానితో సూటిగా ఆయన మాట్లాడి, నీవు నా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, ఆమె తన కన్నీళ్లతో నా కాళ్లను కడిగింది. నీవు నాకు ఎలాంటి గౌరవ మర్యాదలు ఇవ్వకపోయినా ఈ స్త్రీ నన్ను గణపరిచిందని ఆమెతో ప్రభు చెబుతూ చివరికి ప్రభు ఈ మాట అన్నాడు, అమ్మా, నీ విశ్వాసమే నిన్ను రక్షించింది, సమాధానము కలిగిన దానివై వెళ్ళమని అన్నాడు. ఆమె యేసుని లోకరక్షకునిగా గమనించింది. తన పాపములకు విమోచన కలుగజేయునటువంటి గొప్ప దేవుడిగా ఆమె ఆయనను గుర్తిరిగింది, విశ్వాసముంచింది. ఆ విశ్వాసమును బట్టి విస్తారమైన ఆమె పాపముల వలన ఆమె పొందిన నష్టాన్ని దేవుడిప్పుడు ఆమెను ఆశీర్వదించి ఆ పాపాలన్నిటినీ క్షమించినాడు. అయితే ఘోరమైన కుష్ఠవ్యాధి చేత బాధపడినటువంటి ఈ సీమోను అనబడినటువంటి పరిసయ్యుడు తన కుష్ఠరోగాన్ని పోగొట్టుకున్నాడు, కానీ తనలో ఉన్న అతి భయంకరమైన దురాలోచనలు, పాపములను పోగొట్టుకోలేక అభాగ్యుడిగా వాడు మారినాడు. కుష్ఠరోగము కంటే భయంకరమైనటువంటి పాపరోగమునకు వాడు విమోచన పొందలేదు, కానీ శరీర విమోచన మాత్రమే పొంది వాడు ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈ శరీరములో వ్యాధి కలిగినప్పుడు ఆ వ్యాధి మనల్ని విడిచిపెట్టిపోవాలని ఎంతో ఆరాటపడుతూ ఉంటాం. అనేకమైన వైద్యులను ఆశ్రయించుతాం. ఎంతో ధనమును ఖర్చు చేసి ఆ బాధ నుండి మనము రిలీఫ్ పొందేంత వరకు వేదనతో ఉంటాం. అయితే నీలోనే నిలిచి నిన్ను పాడు చేస్తూ దేవునికి నిన్ను దూరస్తునిగా చేసి నీలో ఉన్న నీ పాపము నిన్నొకరోజు నరకాగ్నికి పడదోస్తుంది. ఆ పాపపు వ్యాధిని గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ఆ పాపపు వ్యాధి పోగొట్టుకోవాలని నువ్వు ఎప్పుడన్నా అనుకున్నావా? నీ విశ్వాసమే నిన్ను రక్షించునన్న మాట ప్రకారం మీరు విశ్వసించినట్లయితే దేవుని మహిమను పొందుతారు, దేవుని రక్షణ మీరు పొందుకుంటారు. ఎందుకంటే పాప క్షమాపణ ఇవ్వగలిగిన యేసుక్రీస్తు నీ కొరకై లోకానికి వచ్చి కల్వరి శిలువలో తన ప్రాణమును పెట్టి తిరిగి లేచిన దేవుడు ఆయన. నీ పాపములకు క్షమాపణ కలుగు చేయువాడు ఆయనే. కనుక శరీర వ్యాధి కంటే నీలో ఉన్న పాప వ్యాధి ఘోరమైనది, భయంకరమైనది. అది నిన్ను నిత్య నరకాగ్నిలోనికి పడద్రోయినటువంటిది. దేవా, ఈ భయంకరమైన పాప వ్యాధిని నాలో నుండి తీసివేయమని అడిగేవారు ఎవరైనా ఉంటే వారు నాతో కూడా ప్రార్థనలు ఏకీభవించండి. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. గనుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి వారు నీ ఎదుట తమ పాపమును ఒప్పుకొని క్షమాపణ కోరిన ఎడల వారికి క్షమాపణనిచ్చి వారిని రక్షించమని, అమ్మా, నీ విశ్వాసము నిన్ను రక్షించిందన్న మాట ప్రకారం వారి విశ్వాసం ద్వారా వారిని రక్షించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.